ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ అయితే ఏ దిశగా అనేది మారుతుందంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ ఒక మెయిన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్గా మారుతుందంటే నాకైతే అసలు నమ్మబుద్ధి కావడం లేదు. అంటే ఎన్ని ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ అవుతాయి, ఎంతమంది ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, తర్వాత ఎంతమంది లిటరేట్స్ అవుతారు. మన భారతదేశం ఎంత పైకి ఎదగడానికి మన భారతదేశం ఎంత సపోర్ట్ చేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ 8% జీడిపి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ ప్రజెంట్ ఓన్లీ విశాఖపట్నం డెవలప్మెంట్. ఇప్పుడు మన పిఎం గారు అయితే కర్నూలుకి అయితే రావడం జరిగింది. శ్రీశైలంకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని తర్వాత అక్కడ ఉన్న జిఎస్టీ తగ్గించిన దాని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. నారా లోకేష్ గారు గూగుల్ కంపెనీ మన భారతదేశంలో ఎస్పెషల్లీ మన విశాఖపట్నంకి రావడానికి డిస్కస్ చేశారు. ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అనే చెప్పొచ్చు. ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను, మన వీడియోస్ మీరు చూస్తూ ఆనందించిన అవసరం అయితే లేదు. ఓన్లీ ఆడియో వింటూ కూడా మీరు నేను చెప్పాలనుకుంటున్న కాంటెక్స్ట్ ఏదైతే టాపిక్ ఒక 10 మినిట్స్ క్యాప్సూల్ ఉందో అది మీరు వింటూ కూడా మొబైల్లో జోబ్ పెట్టేసి వింటూ కూడా స్పీకర్ ఆన్ చేసి ఖచ్చితంగా నాలెడ్జ్ అయితే మీరు గెయిన్ చేయొచ్చు. ఇప్పుడు గూగుల్ కానివ్వండి, తర్వాత వచ్చి లూలు హైపర్ మార్కెట్స్ కానివ్వండి, తర్వాత ఇన్ఫోసిస్ కానివ్వండి, టాటా కానివ్వండి, ఏవైనా సరే ఫ్యూచర్ అయితే విశాఖపట్నం కానివ్వండి, అమరావతి కానివ్వండి, ది బిగ్ మేజర్ ఇంపాక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది చెప్పవచ్చు. దీనికైతే ఒకే ఒక కారణం ఉంది. ఎక్కడైతే ఐటీ సెంటర్స్ అనేది ఏర్పాటవుతుందో అక్కడ ఆటోమేటిక్గా ప్రతి ఒక్క ట్రేడ్ అనేది రియల్ ఎస్టేట్ బిల్డ్ అవుతుంది. అక్కడ ఫార్మర్స్కి ల్యాండ్స్కి విపరీతమైన వాల్యూస్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. తర్వాత అక్కడ ఏవేవో బిజినెస్ హబ్స్ జరుగుతాయి, బిజినెస్ డీల్ కమర్షియల్ ఏరియాస్ ఏర్పాటవుతాయి. ఒక మంచి సరసమైన దాన్ని ఏమంటారంటే ఒక కమర్షియల్ ఏరియా, సరసమైన ధరలతో ఒక కమర్షియల్ ఏరియా అనేది ఖచ్చితంగా ఏర్పాటు జరుగుతుందన్నమాట. అలాగే ఎన్నో ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. దీని ద్వారా మన ఆంధ్రప్రదేశ్కి పక్క దేశాల మీద వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. పక్క దేశం బెంగళూరు ఐటీ మినిస్టర్ అయితే ఒక కూత అయితే కూసారు. నేనైతే ఒకే మాట చెప్పాలనుకుంటున్నాను, వన్స్ ఆంధ్ర పీపుల్ అంతా బ్యాక్ వస్తే అసలుకి చాలా కష్టం అవుతుంది అనమాట. ఐటీ హబ్ సర్వైవ్ అవ్వడం అన్నమాట. మంచి పొజిషన్లో మన ఆంధ్ర పీపుల్ ఉన్నారు. మంచి పొజిషన్లో హ్యాండిల్ చేసి హోల్డ్ చేస్తున్నారు మన ఆంధ్ర పీపుల్. అంటే అలాగని శాలరీస్ తీసుకుంటున్నారంటే పని కూడా అలాంటి పని చేస్తున్నారు కాబట్టే కదా. అయితే మీకు 1% 0.1% అయితే నాలెడ్జ్ క్యాప్సూల్ ఇచ్చిందని నేనైతే కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్తో మీ దగ్గరకు వస్తాను.